Lodge, Bangalore to Hyderabad Road, backside of new bus stand near Sandarshini Hotel, National Highway, Chamwalis, Jarchalla। हमारे यहाँ एसी रूम्स, नॉन एसी रूम्स, सिंगल रूम्स, डबल रूम्स, स्वीट रूम्स, शादी ब्याह और दीगर तकारीब के लिए डॉर्मेटरी हॉल वाजिबी दामों पर तमाम तर सहूलियात के साथ मौजूद हैं। 24 घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है। इस्तेफादा हासिल करें। मजीद तफसीलात के लिए फोन नंबर 9652181787 या फिर 8499880847 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH-TV में आप सभी का इस्तकबाल है। जरचल्ला मुस्तकर के ओल्ड बाजार में मुनक़िदा छत्रपति शिवाजी महाराज जयंती और ब्लड कैंप में जनमपली अनिरुद्ध रेड्डी रुकन असम्बली जरचल्ला ने शिरकत करते हुए अपना खून का तिया दिया। बाद अज़ान उन्होंने मीडिया से खिताब करते हुए क्या कहा, आइए डालते हैं इस पर एक नजर। इस मौके पर इनके हमरा अशोक यादव, रविशंकर, ख्वाजा पाशा, AMC डायरेक्टर इर्रा आनंद, वंशीचारी, दीगर कांग्रेस पार्टी कायदीन और कारकुनान की कसीर तादाद मौजूद थी। छत्रपति शिवाजी महाराज की जय, भवानी जय शिवाजी, जय भवानी जय शिवाजी, छत्रपति शिवाजी महाराज की जय। हरो हरो महादेव, हरो हरो महादेव, छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय। जय भवानी जय शिवाजी, छत्रपति సార్ సార్ అన్న ఒకసారి అశోకనా అనే గారు తిరగండి। మీ బర్త్డేకి రిజర్వ్ చేస్తున్నాడు గత వారం నుండి ఉదంతపూర్ రిజర్వాయర్ కావాలని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు దారి చూపిస్తున్నారు ఆ గ్రామస్తులకి। నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకి రేటు పెంచాలి, R&R యాక్ట్ మీదికి అని చెప్పేసి అడగడం జరిగింది। ఇప్పుడు కానీ ఆ గ్రామస్తులు నా దగ్గరకు వచ్చి రేటు పెంచాలని చెప్పి ఎప్పుడు కానీ నాకు అడగలేదు। అయినా కానీ వాళ్ళకి నష్టం జరిగింది పోయిన ప్రభుత్వంలో అని చెప్పేసి
అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సైట్ కాడికి రావడం జరిగింది. నిధులు లేవు, ఈ ప్రాజెక్ట్ ఆపేసి కన్వీనర్ వరకు కంప్లీట్ చేద్దామంటే నేను కాదు, 70% కంప్లీట్ అయింది, ఇంకా 30% కంప్లీట్ కావాలి, ఖచ్చితంగా ఉదండపూర్ రిజర్వాయర్ కంప్లీట్ చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అక్కడ రిజర్వాయర్ దగ్గర తీసుకురావడం జరిగింది. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పుల వల్లనే ఈరోజు ఈ గతి పట్టింది. వల్లూరుకి సర్వే జరిగింది, R&R ప్రాజెక్ట్ ఇప్పటివరకు అవార్డే పాస్ కాలేదు వాళ్ళ ప్రభుత్వంలో. 1005 అప్లికేషన్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి. దాంట్లో కరెక్ట్గా ఉన్న ఇండ్లు 575, 570 నుంచి కొంచెం అటు ఇటు 5 ఉంటే అంతే. తక్కిన అన్ని ఇండ్లు లేని వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకొని తప్పుతో తీసుకువెళ్తే గ్రామస్తులు నన్ను సర్వే చేయించాలంటే సర్వే చేయించడం జరిగింది. ఈరోజు ఉదండపూర్లో సర్వే చేస్తే ఆ దొంగలందరూ బయటపడతారని చెప్పేసి భయానికి మన స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా వచ్చినాయని చెప్పేసి వాళ్ళు కావాలని ఇట్లా టెంటలు వేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను బీఆర్ఎస్ నాయకులకి, సర్వే చేస్తే తప్పేంటి? సర్వే చేస్తే ఎవరికి ఇండ్లు రావాలనో, ఎవరికి స్ట్రక్చర్ పైసలు రావాలనో వాళ్ళకి పైసలు వస్తాయి కదా. ఈరోజు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 40 కోట్ల దానిక రూపాయలు నేను వచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్లో పడ్డాయి, తాండాల అకౌంట్లో, తాండవాసులకి. 2 రోజుల క్రితమే 71 కోటి రూపాయలు మళ్ళీ కలెక్టర్ అకౌంట్కి రావడం జరిగింది. దీంతో ఆ తాండాలో ఉన్న అందరికీ ప్లాట్లు అలొకేట్ అయిపోతుంది. అదేవిధంగా స్ట్రక్చర్ పైసలు కూడా వాళ్ళ అకౌంట్లో పడుతుంది. మీకు అవార్డు పాస్ అయిన తర్వాత 2 సంవత్సరాలు మీ పాత నాయకుడు ₹1 మీకు ఏపీయలేకపోయినారు. అట్లాంటిది 40 కోట్లు మళ్ళీ ఇప్పుడు 71 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. మళ్ళీ వల్లూరు ఉదండపూర్ గ్రామాలకు కూడా అవార్డు పాస్ అయితే నేను 6 నెలల లోపల కంప్లీట్ చేస్తాను, కానీ 6 నెలలు మీరు కావాలని సర్వే చేయొద్దని చెప్పేసి మీరు ఆపుతున్నారు. ग्राम हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।